కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పాషా మైలారానికి వెళ్లనున్నారు. రియాక్టర్ ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను సీఎం పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలను సీఎం కలిసే అవకాశం ఉంది. ఇక మరోవైపు సహాయక చర్యలు నిరంతరం కొనసాగేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. సీఎస్ ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్, లేబర్ డిపార్ట్మెంట్ పీఎస్, హెల్త్ సెక్రటరీ, ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేయాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పాషా మైలారానికి వెళ్లనున్నారు. రియాక్టర్ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలను సీఎం కలిసే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాలి కూడా దీనిపై ఘాటుగానే విమర్శ మరోవైపు సహాయక చర్యలు నిరంతరం కొనసాగేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. సీఎస్ ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్, లేబర్ డిపార్ట్మెంట్ పీఎస్, హెల్త్ సెక్రటరీ, ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేయాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పాషా మైలారానికి వెళ్లనున్నారు. రియాక్టర్ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. సీఎం తో పాటు ఇంకా ఏ అధికారులు వచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారైంది. అటు మొదటగా హాస్పిటల్ వెళ్లి బాధితులను పరామర్శించిన తర్వాత ఘటనా స్థలానికి వచ్చే ఉండే, కానీ ప్రస్తుతానికి ఘటనా స్థలం డైరెక్ట్ గా ఏదైతే కంపెనీలో బ్లాస్ట్ అయిందో అక్కడికి విచ్చేసే ఘటనా స్థలాన్ని చూసి అక్కడ పరీక్షించిన అనంతరము క్షతగాతులను ఏ హాస్పిటల్లో ఉన్నారు, అటు ధృవ హాస్పిటల్, మరికొన్ని ప్రైవేట్ హాస్పిటల్, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని మృతదేహాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తను తిరిగి వాళ్ళందరినీ కూడా పరామర్శించనున్నారు. ముఖ్యంగా మొదటగా అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి డీజీపీ, తర్వాత సిఎస్, తర్వాత ఎస్డీఆర్ఎఫ్, తర్వాత హైడ్రాకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులతోని ఇక్కడికి విచ్చేసి ఆల్రెడీ ఇప్పటికే ఘటనకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి అక్కడ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వీళ్లకు అటు ఎక్స్గ్రేషియా పైన, తర్వాత వైద్యం పైన పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి అక్కడి నుంచి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది సేపటి అంటే ఈ రోజు మధ్యాహ్నానికల్లా మృతదేహాలకన్నిటికీ కూడా మృతుల కుటుంబాలకు, అదేవిధంగా వైద్యం తీసుకున్నటువంటి
కుటుంబాలకు కూడా అందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉంది. అక్కడికి ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో అక్కడికి విచ్చేసి సమీక్ష నిర్వహించి ఈరోజు ఒక ఎక్స్గ్రేషియా పై ఒక స్పష్టత ఇవ్వనున్నారు. మరికొద్ది సేపట్లో అక్కడికి ముఖ్యమంత్రితో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా విచ్చేయనున్నారు. ఇప్పటికే అక్కడ ఇద్దరు మంత్రులు, అటు గడ్డం వివేక్ ఇన్ఛార్జ్ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇప్పటికే అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు, సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి అధికారులతో మాట్లాడుతూ వారందరినీ కూడా సహాయక చర్యలు నిరంతరంగా సహాయక చర్యలు జరిగేందుకు గాను అన్ని రకాలుగా అధికారులకైతే సూచనలు చేస్తా ఉన్నారు. రాత్రి నుంచి నిరంతరంగా సాగుతున్నటువంటి ఈ సహాయక చర్యల్లో భాగంగా ఈ రోజు కూడా ఖచ్చితంగా మధ్యాహ్నం వరకే పూర్తి చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నప్పటికీ సాయంత్రం వరకు పొందొచ్చని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే అది 3 అంతస్తుల భవనం కాబట్టి శిథిలాలు ఎక్కువగా ఉండడం చేత, తర్వాత అక్కడ స్థలం కొంతనే ఉండడం చేత శిథిలాన్ని పక్కకు పెద్ద మొత్తంలో పక్కకు జరిపే అవకాశం లేనందున కొంత దానికి అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం కల్లా పూర్తి చేస్తారనుకున్నటువంటి సహాయక చర్యలు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. కానీ అధికారులు మాత్రం మధ్యాహ్నం వరకే పూర్తి చేసి మృతదేహాలన్నింటినీ కూడా గుర్తించి అన్నిటికీ కూడా DNA టెస్ట్ అంటే ఒక 4 మృతదేహాలు మాత్రమే గుర్తించే స్థాయిలో ఉన్నాయి కాబట్టి మిగతా 40 ఇప్పటివరకు 45 మృతదేహాలు దొరికాయి. 45 మృతదేహాలు 4 మాత్రమే గుర్తు పట్టే స్థాయిలో ఉన్నాయి. ఇంకా 41 మృతదేహాలు ఖచ్చితంగా DNA టెస్ట్ అవసరం ఉంటుంది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం కల్లా పూర్తి చేసే కనుక అన్నింటికీ ఒకటేసారి DNA టెస్ట్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఇప్పటికే ఏదైతే బాధిత కుటుంబాలందరూ కూడా అక్కడనే వెయిట్ చేస్తా ఉన్నారు. మా కుటుంబం అంటే ఎవరిని DNA టెస్ట్ చేయాలి, ఎవరిని DNA టెస్ట్ చేయదు, వాళ్ళ కుటుంబీకులను కూడా DNA టెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ దొరికితేనే అక్కడ వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి రక్త నమూనాలు సేకరించి DNA టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మృతదేహాలను బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి అటు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏదైతే పటాన్చేరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అటు చేరుకొని వారి సహాయంతో ఈ రోజు DNA టెస్టులు మధ్యాహ్నం నుంచి ప్రారంభించి ఈ రోజు సాయంకాలం కల్లా మృతదేహాలకు DNA టెస్ట్ పూర్తి చేసి కుటుంబీకులకు తొందరగా ఇచ్చేందుకైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గత 24 గంటలుగా ఉన్నతాధికారులంతా కూడా దీని మీద దృష్టి పెట్టి సహాయక చర్యలు తొందరగా జరిగేందుకైతే కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు సింగరేణి రెస్క్యూ టీము, తర్వాత NDRF, SDRF, హైడ్రా, GHMC వీళ్ళందరూ కూడా ఈ అన్ని బృందాలు కూడా అక్కడ నిరంతరాయంగా రెస్క్యూ చేస్తున్నారు. కాబట్టి కొంత తొందరగా అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం కల్లా పూర్తి అవుతుందా, సాయంత్రం కల్లా పూర్తి చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాజు, అలాగే ప్రమాదం కూడా భారీ స్థాయిలో జరిగింది. సహాయక చర్యల్లో ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? ఈ సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి? సహాయక చర్యలు రాత్రి నుంచి ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ NDRF, SDRF, GHMC, హైడ్రా తో పాటు సింగరేణి రెస్క్యూ టీము అందరూ కూడా అందులో పాల్గొన్నారు. అదేవిధంగా పోలీస్ యంత్రాంగము, స్టేట్ ఫైర్ టీం అంతా కూడా అందులో పాల్గొంటున్నారు. మొత్తానికి వీళ్ళందరూ కూడా రెస్క్యూ సీరియస్ గా చేస్తున్నారు కాబట్టి సహాయక చర్యలు ముమ్మరం చేశారు కాబట్టి ఇప్పటి వరకు 45 మృతదేహాలు తీయగలిగారు. ఇంకా అది 4 అంతస్తు సుమారుగా 3 నుంచి 4 అంతస్తుల బిల్డింగ్ కాబట్టి శిథిలాలు చాలా ఎక్కువగా ఉండడం చేత వారన్నింటినీ తీసే క్రమంలో కొంత సమయం పడుతున్న నేపథ్యంలో మృతదేహాలు అన్నింటినీ కూడా బయటకు తీసే లేదు. అయితే ఇప్పటికీ కలెక్టర్ చెప్పిన విధంగా 27 మంది వ్యక్తుల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బతికి ఉన్నారా, వాళ్ళ శవాలు ఏ విధంగా ఉన్నాయి, లేకపోతే వాళ్ళు మృతదేహాలు దొరకబట్టేందుకైతే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది అయితే మాంసపు ముద్దలైనవి వాళ్ళు కనీసం శవం లెక్క కూడా గుర్తించలేని స్థితిలో కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళన్నింటినీ తీయాలంటే ఒకరొకరిని ఆ మృతదేహాలను ఒకరొకరిని తీయాలంటే కొంత శిథిలాలను కూడా మెల్లగా తీసుకుంటూ వాళ్ళను తీయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే రియాక్టర్ దగ్గర అది విస్ఫోటనం చెందినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మృతదేహాలు మాంస ముద్దలుగానే మారాయి. కాబట్టి అవన్నీ తీసేందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇప్పటికీ సుమారుగా 6-7 బృందాలు అందులో సీరియస్ గా రెస్క్యూ చేస్తున్నాయి. మరికొద్ది సేపట్లో అంటే ఈరోజు మధ్యాహ్నం కల్లా తీసే అవకాశము అటు అధికారులు చేస్తున్నప్పటికీ సాయంత్రం వరకు అయితే తీసే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున రెస్క్యూ టీమ్స్ అయితే పాల్గొని సహాయక చర్యలు పాల్గొంటున్నాయి. అలాగే రాజు, ఇప్పటి వరకు ఎన్ని మృతదేహాల వివరాలు తెలిసాయి? ఎన్ని మృతదేహాలు గుర్తించారు? 45 మృతదేహాలు గుర్తించారు. అందులో 4 మాత్రమే శవాలను గుర్తించి వాళ్ళ కుటుంబీకులకు అప్పగించారు. ఇంకా 41 మంది మృతదేహాలకు సంబంధించి DNA టెస్ట్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. అయితే ఆచూకీ దొరకని 27 మంది అవి మృతదేహాలే దొరుకుతాయని చెప్పి అధికారులు భావిస్తున్నారు. వారికి కూడా కంపల్సరీ DNA టెస్ట్ అవసరం ఉంటుంది. అయితే 35 మంది ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో అందులో 10 మంది పరిస్థితి ఇప్పటికే విషమంగా ఉంది. మరికొంతమంది కూడా విషమంగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి
కాబట్టి వాళ్ళకు DNA టెస్టులు అవసరం లేనప్పటికీ ఇప్పుడు దొరకాల్సిన 27 మంది తర్వాత ఇప్పటికే ఉన్నటువంటి 41 మందికి పూర్తి స్థాయిలో DNA టెస్ట్ చేసి మాత్రమే కుటుంబీకులకు అప్పగించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఫోరెన్సిక్ మన రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సరిపోతుందా లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి తెప్పియాలా అని చెప్పి కూడా ప్రభుత్వం యోచిస్తుంది. అది మరికొద్ది సేపట్లో దాని మీద కూడా ఒక స్పష్టత రానుంది. దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నది వైద్య శాఖ. కాబట్టి ఇప్పటి వరకు అయితే 45 మృతదేహాలు దొరికాయి, 4 మాత్రమే గుర్తించారు. 41 మృతదేహాలకు DNA టెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా 27 మంది మృతదేహాలు దొరకాల్సి ఉంది. వాటన్నిటికీ కూడా DNA టెస్ట్ చేయాల్సి ఉంది. ఇదంతా కూడా నిరంతరంగా కొనసాగుతున్నటువంటి తంతు. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టత అయితే రానుంది. ఎన్ని మృతదేహాలకు మనం DNA టెస్ట్ చేయాల్సి ఉంటుంది, కుటుంబాలకు ఏ విధంగా అప్పగించాల్సి ఉంటుంది, ఏ కుటుంబాలని ఏ విధంగా పిలవాల్సి ఉంటుంది, ఇప్పుడు కుటుంబాలకు సంబంధించినటువంటి జాబితాను కూడా తీసుకోవాల్సి ఉంది. ఎవరెవరు ఏ కుటుంబాలు ఇక్కడ పనిచేసే జాబితాను కూడా తీసుకోవాల్సి ఉంది. కాబట్టి కొంత వాటన్నిటికీ సంబంధించి కొంత లేట్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నానికి వీళ్ళందరినీ ఫస్ట్ కుటుంబాలందరినీ కూడా సేకరించి అక్కడ నుంచి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది వాళ్ళకి ఆ కుటుంబాలకు ఇవ్వాలనే ఆలోచన కూడా, ఎంతమందిని DNA టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కూడా అని చెప్పి ఒక నిర్ణయం అనేది తీసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం కల్లా దీనిపై అంతా కూడా DNA టెస్ట్ తర్వాత ఈ మృతదేహాల పైన ఒక స్పష్టత రానుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.